చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు జనాలకు ఒంటి మీద సోయి కూడా ఉండడం లేదు. ఇక సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా పలువురు తెగిస్తున్నారంటే మనకు ఆశ్చర్యం కలగక మారదు. ముఖ్యంగా యువత సెల్ఫీల కోసం తమ ప్రాణాలు కూడా అప్పుడప్పుడు రిస్క్ జోన్లోకి నెట్టేస్తున్నాయి. భారీ బిల్డింగ్స్, ట్రాఫిక్ నడిమధ్యలో రైల్వే ట్రాకుల మీద నడుస్తున్న రైల్లో తలుపులకు వేలాడుతూ సెల్ఫీలు దిగడం ఈ మధ్య కామన్ గా మారింది. ఇలాంటి వారిని కంట్రోల్ చేయడం కోసం దక్షిణ మధ్య రైల్వే కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై ఎవరైనా రైలు పట్టాలపై సెల్ఫీలు దిగినా, కదులుతున్న రైలును ఎక్కినా, దిగినా, పట్టాలు దాటినా అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రైల్వే అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ రైల్వే యాక్ట్ 1989 ప్రకారం ఇలాంటి చర్యలు నేరమని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే 6 నెలల జైలు శిక్ష, ₹1000 జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, నిషేధిత ప్రాంతాల నుంచి ట్రైన్లో ఎక్కే ప్రయత్నం చేయడం కూడా నేరమని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఇక ట్రాక్లను దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, సబ్వేలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించాలని పేర్కొంది. ఇక ట్రాక్లకు దగ్గరగా నడిచేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు స్మార్ట్ ఫోన్లు వినియోగించరాదని సూచించింది.